ప్రభునందు ప్రియమైనటువంటి ఈ విశ్వాసమైనటువంటి మీ అందరికి కూడా మరొకసారి మన రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి ప్రతిరోజు జరుగుతున్నటువంటి యొక్క ఆన్లైన్ ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. దాని కాల సమయంలో మనము యాయీరు కుమార్తె, ఒక అధికారి యాయీరు గారు అధికారి కుమార్తెని యేసుక్రీస్తు ప్రభు ఎలా స్వస్థపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం. ఈరోజు ఇంకొక స్త్రీ గురించి కూడా మనం నేర్చుకుందాం. సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా ఎలా స్వస్థపరచబడిందో అనేటటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండదు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచెను, సమాధానము కలదానవైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు అనేటటువంటి ఆయన సమాజ మందిరపు అధికారి. తన కుమార్తె చనిపోయినప్పుడు ప్రభువు వారింటికి వెళ్ళుచున్న సందర్భంలో మార్గం మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇది. ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ప్రభు యొక్క వస్త్రము తాకగానే స్వస్థపరచబడినటువంటి సందర్భం. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానించేద్దాం. రక్తస్రావ రోగము అనగా పాత నిబంధన కాలంలో రక్తస్రావం పాపమునకు సాదృశ్యం. రక్తస్రావం స్త్రీని అపవిత్రురాలుగా చేస్తుందని మనకు తెలియచేయబడం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి లేవియా కాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు కూడా ఒకసారి చదివితే బాగుంటుంది. లేవియా కాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. లేవియా కాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చదవండి ఒకసారి. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు
ముందుగా ఆ రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలనే ఆ ఆ ప్రాస దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె ప్రాత దినములన్నీ ఆమె పండుకుని ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటికీ కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్ర మగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్ట ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె సరిపోతుంది. అంటే ఇక్కడ రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఈ పాత నిబంధన గ్రంథంలో అపవిత్రురాలు అని చెప్తున్నారు. ఈ రక్తస్రావంతో బాధపడే స్త్రీ ఎవరట? అపవిత్రత కలిగినటువంటిది అని ఇక్కడ తెలియజేస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ చాలా అంటే చాలా వేదన పడుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో వైద్యాలు చేయించుకుంది. ఆ వైద్యం కొరకు తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు చేసింది. తన శక్తిని అంతా కూడా కోల్పోయింది. ఒకవైపు శారీరకమైనటువంటి బాధ, మరొక వైపు ఎవరితోనూ చెప్పుకోలేని మానసిక క్షోభ, తనకు కలిగినటువంటి రోగం చాలా తనని వేదన పడుతుంది. ఆమె చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసింది. ఇక నిరాశ నిస్పృహలతో చావలేక చాలా వేదన చేత బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు కొరకు ఆమె విన్న విషయాన్ని విశ్వసించింది. ఎలాగా? ఈ లోకంలో ఏ చక్రవర్తి గురించి విన్నప్పటికీ కూడా నాకు ప్రయోజనం లేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువుని గురించి నేను విన్నాను కాబట్టి ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదని తెలుసుకో. రోమిలికి రాసిన పత్రిక 10:17 ఒక మాట ఉంటుంది కదా, మనం చదువుతున్నాం. అవును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగు. తన జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె జీవితంలో ఇంత బలమైనటువంటి విశ్వాసం, ఆయన వస్త్రాలను తాకినా చాలు నేను బాగుపడతాను అని తలంచింది. ప్రభు యొక్క వస్త్రాలను తాకింది. ఆ రోజు ఆయన యొక్క వస్త్రాలు తాకుతున్నటువంటి సమయానికి అంతా కూడా చాలా హడావుడిగా ఉంది. అప్పటికి చాలా అనేక మంది ఉన్నారు ఆయన చుట్టూ కూడా. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనిస్తే ఆమె జీవితంలో అంచలమైన విశ్వాసము, ఆయన వస్త్రాలు తాకినా చాలనుకుంది. నేను బాగుపడతాను, నా జీవితంలో నేను ఎలాగైనా సరే విడుదల పొందుతాననేటటువంటి నమ్మకం కూడా ఆమెకు కలిగింది. వెంటనే విశ్వాసాన్ని కూడగట్టుకుంది. అయితే ఆ రోజు చాలా జన సందోహం ఆయన చుట్టూ కూడా వెంబడించుటను బట్టి ఆయన్ని కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ అపవిత్రతతో కూడుకున్నదని పాత నిబంధన. డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయింది, లేదా తనకు కలిగినటువంటి వ్యాధి గురించి బహిరంగంగా కూడా చెప్పలేకపోయింది, సాహసించలేకపోయింది. ఆమె తీసుకున్న తీర్మానం ప్రకారం ఆ జనసందోహాన్ని అంతటిని కూడా ఛేదించుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకింది. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును తాకిందో ప్రభువులో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ స్వస్థపరచబడింది.
ఆయనను, ఆయన వస్త్రాలను తాకిన వారందరూ స్వస్థత చెందారా అంటే లేదు. కారణం, అట్టి విశ్వాసం ఆమెలో మాత్రమే ఉంది కాబట్టి ఆమె స్వస్థపరచబడింది. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అని రాయబడి ఉంది అక్కడ. దేవుని యందు విశ్వాసం ఉంచే ఏ వ్యక్తి కూడా సిగ్గుపడరు. ఎందుకంటే మన విశ్వాసం ఉంచేది మనుషుల మీద కాదు. మనుషులు సిగ్గుపరుస్తారేమో, హేళన చేస్తారేమో, ఒకవేళ తక్కువగా చూస్తారేమో, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి వారు ఎవరు కూడా సిగ్గుపడరు. ఎందుకో తెలుసా? ఆయన మాట ఇచ్చిన వాడు తప్పనిసరిగా నెరవేర్చగలిగేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినప్పుడు ఆ 12 సంవత్సరాల బాధ ప్రభు దగ్గర నివారణ అయ్యింది. ఆమె విశ్వాసానికి గొప్ప ప్రతిఫలం దొరికింది. స్వస్థతతో పాటు సమాధానం దొరికింది. సమాధానము గలవదానమే వెళ్ళు అనేటటువంటి ప్రభువు ద్వారా ఒక మంచి వార్త, ఒక మంచి సమాధానం కూడా ఆమె విన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, సమాధానం లేనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనం కూడా అనుభవిస్తూ ఉంటాం. అయితే ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయనకు మన జీవితాన్ని అప్పగిస్తే మన జీవితంలో కూడా ఏ సమస్య కూడా రాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఎవరో నన్ను తాకారు, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది అన్నాడు ఆయన. నన్ను తాకిన వారు ఎవరని ప్రభు అడుగుచుంటే శిష్యులు ఏంటి అంటున్నారు? అదేంటి ప్రభా, అనేక మంది నీ మీద పడుతూ ఉంటే నన్ను ముట్టినది ఎవరిని అడుగుచున్నావేంటి? నీకు తెలీదా? ప్రభువునకు మరియు స్వస్థపరచబడిన ఆ స్త్రీకి మాత్రమే తెలుసు ఏం జరిగిందనే విషయం. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయ్య కూడా యేసుక్రీస్తు ప్రభుతో చెప్పు. ఆమె భయపడుతుంది, వణుకుతుంది. కారణం, ఆమె అపవిత్రమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నటువంటి స్త్రీ. పవిత్రుడైన ప్రభువును తాకినందున ఆయన ఏమంటారో అనేటటువంటి భయం ఆమెలో ఉన్నది. కాబట్టి కొంచెం తేరుకున్న తర్వాత అందరి ఎదుటినే ప్రభువుకు సాగిలిపడి ప్రభా, నిన్ను తాకింది నేనేనయ్యా అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, సాగిలిపడుట అనేటటువంటిది ఆరాధనకు సాదృశ్యం. ఎప్పుడైతే ప్రభువును ఆరాధించగలిగిందో ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆమెకు అర్థమైపోయి ఆయన నన్ను స్వస్థపరిచినటువంటి దేవుడు, ఆయన నా యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చినటువంటి దేవుడని వెంటనే ఆయన ఆరాధిస్తుంది. ప్రభువును ఆరాధించేటటువంటి అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి. ప్రభు ముందు సాగిలిపడి ఆయన్ని మహిమపరిచేటటువంటి అనుభవం ఎంత గొప్ప అనుభవం చూడండి ఒకసారి. దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు కృంగిపోయింది, వేదన పడింది, ధనం ఖర్చు చేసింది, చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడా లేని విడుదల యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత. ఆ వస్త్రపు చెంగు ఆమె ముట్టుకోక ముందు ఆమె ఏమనుకుందో తెలుసా? నేను స్వస్థపరచబడాలి, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను విడుదల పొందుకోబోతున్నాను, నా జీవితం మారిపోతుంది అనేటటువంటి బలమైనటువంటి పట్టుదల, బలమైనటువంటి విశ్వాసం ఆమెలో బలంగా ఉన్నప్పుడు ఆమె విశ్వాసం ఆమె స్వస్థపరిచింది. తన జీవితంలో గొప్ప కార్యం చేసింది. అపవిత్రురాలు అని చెప్పేసి ఎవరికి కనబడకుండా ఎంతో భయపడుతూ బాధపడి దాక్కుని బ్రతికింది.
స్వస్థపరచబడిన తర్వాత కూడా భయపడింది. ఎందుకంటే అపవిత్రురాలుని పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను ముట్టుకున్నాను, అయ్యో ఈ జనం ఏమంటారని చాలా భయపడింది. కానీ ప్రభు ఆమెను పిలిచి, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచుందని ప్రభు ఆ మాటను చెప్పిన వెంటనే ఆమె జీవితంలో చాలా అద్భుతం కలిగింది. ఆమె జీవితంలో గొప్ప విడుదల కలిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా మన సమస్య చాలా సంవత్సరాలు అవ్వచ్చు, మన బాధ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బాధను, నీ సమస్యను, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని తీసివేయగలిగిన వాడు దేవుడు మాత్రం. మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బంది నుంచి కూడా విడుదల కలిగించేవారు కూడా దేవుడు మాత్రం. ప్రభువునికి మాత్రమే మనం చెప్పుకొనగలగాలి, ఆయనకు మాత్రమే సాగిలపడాలి. ఎందుకంటే ఎవరు సమస్యను పరిష్కరించగలరో, ఎవరు ప్రార్థనకి సమాధానం ఇవ్వగలరో, ఎవరి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో వారికి మాత్రమే మనం చెప్పుకోవాలండి. అప్పుడే మన సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ఆమె చేసింది గొప్ప విడుదల పొందుకుంది. నిజంగా అన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళినా కానీ నివారణ కాని రోగం యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే కలిగింది. ఈరోజు మనం కూడా ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో కూడా చాలా గొప్ప మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా మనం పొందుకోగలుగుతాం. అట్టి కృపా సమాధానం ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.